ఈరోజు అల్లిపురం గ్రామంలో టీటీడీ దేవస్థానం నిర్మాణం చేపడుతున్నారనే సందర్భంలో అల్లిపురం గ్రామంలో దళితుల భూములు దేవస్థానం పేరుతో గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈరోజు మాలమహనాడ నాయకులు తాళ్ళపల్లి రవి గారి జాతీయ అధ్యక్షులు అల్లిపురం గ్రామంలోని దళిత రైతులకి సంఘీభావం రావడం జరిగింది. ఈరోజు అల్లిపురం గ్రామ దళిత రైతులకు భరోసా కల్పించడానికి ఖమ్మం జిల్లా మాలమహనాడ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి త్యాగ ప్రతాప్ గారు ఈరోజు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన అల్లిపురం దళిత రైతులకు సంఘీభావం తెలియజేయడం కోసం తాళ్ళపల్లి రవి గారు ఇప్పుడు మన మధ్య ఉన్నారు, వారు మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుల బతుకులు మారతాయని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది. ఖమ్మం జిల్లా అర్బన్ మండలం 15వ డివిజన్లో గల అల్లిపురం గ్రామంలో ఉన్నటువంటి దళితులకు మరి దంసలాపురం రెవెన్యూ డివిజన్లో గల 408 సర్వే నెంబర్లో గల వ్యవసాయ భూమిని టీటీడీ దేవస్థానానికి కేటాయించాలని చెప్పి రఘునాథపాలెంలో ఉన్నటువంటి భూములని పరిశీలన చేసినటువంటి ప్రభుత్వ అధికారులు కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం దళితుల భూముల్ని ఎర్రగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భూములు లాక్కోవడం కోసం అక్కడ చూసినటువంటి భూముల్ని మరి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి కొంతమంది లీడర్లు మరి అదేవిధంగా ఈ యొక్క వ్యవసాయ భూముల్ని దళితుల భూముల్ని మాత్రమే టార్గెట్ చేశారు. 408 సర్వే నెంబర్లో 96 ఎకరాల భూమి ఉంది. అక్కడ ఒకే దగ్గర ఉంది. ఇలా భూముల కానుకొనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలకు కూడా అసైన్మెంట్ కమిటీ అక్కడ గత ఇందిరాగాంధీ పాలనలో ఆమె ప్రధానమంత్రి ఉన్నప్పుడు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు వారికి. అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డి పిల్లలు కూడా పాస్ పుస్తకాలు ఇచ్చారు. అదేవిధంగా గతంలో వాళ్ళు మరి శిస్తులు కూడా కట్టారు, తహసీల్దార్ శిస్తులు కట్టారు. అదేవిధంగా మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి బుక్కులు కూడా వారి గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో బుక్కులు వచ్చాయి. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే 3 ఎకరాల భూమి ఇస్తున్నటువంటి కేసీఆర్ భూమి ఇవ్వలేదు. మరి గతంలో ఇచ్చినటువంటి అరెకరం పాల్గొంటా ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. మరి వారు కూడా ఉన్న భూములు లాక్కునే పరిస్థితి ఉన్నది. మరి కేసీఆర్ గారు అరకొరగా ఇచ్చినటువంటి భూములు గత ప్రభుత్వంలో కూడా దళితుల భూములు మరి కేసీఆర్ ప్రభుత్వం కూడా కొంతమంది తీసుకుపోయారు. మరి ఇప్పుడు ఇందిరమ్మ పాలన అని చెప్పి మరి 3 ఎకరాల భూమి ఇచ్చేది పోయి ఉన్న భూమిని లాక్కునే ప్రయత్నం కూడా ఇందిరమ్మ భూములు లాక్కున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం అనాలి, ఎవరి పాలన అనాలి కూడా అర్థం కాని పరిస్థితి. ఈరోజు దళితుల భూములను ఎందుకు టార్గెట్ చేశారు? అగ్రవర్ణాల భూములు కూడా అక్కడ ఉన్నాయి. ఒక్కొక్కరికి 100 ఎకరాలు 50 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నటువంటి అగ్రవర్ణాలకి వాళ్ళకి భూములు ఎందుకు లాక్కోవట్లేదు? కాడిగట్టునే ఉంటే కనీసం రోడ్డు ప్లేస్ కూడా జరగకుండా వాళ్ళు కటాన్ పెట్టి ఓన్లీ దళితుల 36 ఎకరాలు బీసీలు కూడా ఉన్నారు, ఇందులో మాలామాదిగలు ఉన్నారు. ఈ భూములు మాత్రమే టార్గెట్ చేశారు. రఘునాథపాలెంలో 20 ఎకరాల భూములు అసైన్మెంట్ భూములు ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకి అక్కడ భూములు అనుకూలంగా ఉన్నాయి. మరి రఘునాథపాలెం నుంచి ఇక్కడికి ఏ స్వార్థం కోసం వచ్చింది, ఎవరు స్వలాభం కోసం వచ్చింది? ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మంత్రులు ఉన్నారో, ఏదైతే మొదటి నుంచి ఈ మంత్రిగా ఉన్నటువంటి మన తుమ్మల నాగేశ్వరరావు గారు సీనియర్ మంత్రి, పెద్ద మనిషి ఆయన, మరి అన్ని ప్రభుత్వాలు చూశారు. మరి ఆ మంత్రే ఇక్కడ ఈ భూముల మీద ఎందుకు వీళ్ళని కాపాడలేకపోతున్నారు? ఈ ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కూడా మీరు ఇక్కడ, అదే విధంగా మరి ఇక్కడ ఇంకొక మంత్రి కూడా ఉన్నారు. మరి రెడ్డి సామాజిక వర్గాన్ని పెట్టిన మరి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారు కూడా వీటి మీద పర్యవేక్షణ పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ఇద్దరు మంత్రులే కాకుండా దళితుల్ని కాపాడాలి, దళితుల సాధికారత సాధించాలి, దళితుల లక్ష్యాధికారిని కోటీశ్వరులు చేయాలి, దళితుల పక్షాన మా ప్రభుత్వం ఉంటది, దళితుల పక్షాన నేను అనేక ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వం రావడానికి
ముఖ్య పాత్ర పోషించినటువంటి భట్టి విక్రమార్క గారు ఈ నియోజకవర్గాల్లో ఈ జిల్లాలోనే ఇక్కడనే ఉన్నటువంటి మరి దళిత మంత్రి కూడా దళితుల భూములు కాపాడే పరిస్థితి లేదు. మరి ఎటుపోతుంది ప్రభుత్వం, ఎటుపోతుంది పేదలు, ఎటుపోతుంది అగ్రవర్ణ రాజకీయ పార్టీలు, మీరు ఎటు చూస్తున్నారు? మరి దేవుడికి కూడా మా మీద కన్నెర పుట్టింది. వెంకటేశ్వర స్వామి కూడా మమ్మల్ని కనికరించకపోతే మేము ఎటుపోవాలి? మా భూములే అంటరాని వాళ్ళని అంటున్నారు కదా, మమ్మల్ని గుళ్ళకు బయటకు రాయకుండా అనేక సంవత్సరాలుగా మమ్మల్ని ఊరికి దూరంగా ఉంచినటువంటి అగ్రవర్ణ పార్టీలు కూడా ఉన్నాయి కదా. మరి ఈ రోజు మా భూముల్ని లాక్కుండా అక్కడ గుడి కట్టి మీరు వస్తే అక్కడికి మీరు కూడా మైలంటుతారేమో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ఆ దేవుని కూడా ప్రార్థిస్తా ఉన్నాం మేము. అందుకోసమనే ఇక్కడ ఏదైతే ఉన్నదో అల్లిపురంలో ఉన్నటువంటి ఇక్కడ దళితుల భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో లాక్కోవద్దు. ఇది చట్ట వ్యతిరేకం. ఈ మా ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా మా భూములు లాగడానికి వీల్లేదని చెప్పి SC/ST జాతీయ కమిషన్ కి కూడా లెటర్లు పంపడం జరిగింది. అదే విధంగా మరి నేషనల్ కమిషన్ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. నేషనల్ కమిషన్ కూడా లెటర్లు పంపారు. మరి నేషనల్ కమిషన్ కి లెటర్ పంపినటువంటి లెటర్లు కూడా ఉన్నాయి. మరి అదే విధంగా నేషనల్ కమిషన్ కి ఇచ్చారు. మరి అదే విధంగా స్టేట్ కమిషన్ కూడా మరి బట్టి ఆఫీస్ లో కూడా ఒక వినతి పత్రం పెట్టారు. అక్కడ అనేక రకాలుగా దళితులు ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ పార్టీలకి మేము గుణపాఠం చెప్పదలుచుకున్నాం. ఏదైతే పేదలను కాపాడాలనుకుంటారో, పేదలకి ఇంధనం ఇస్తారంటారో, పేదలకి దళితులకి భూములు అసైన్మెంట్ భూములు పంచాలని అసైన్మెంట్ కమిటీలు రాజశేఖర రెడ్డి టైంలో అసైన్మెంట్ కమిటీలు చేసి భూములు పంచారు. అదే విధంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుల్ని లక్షాధికారిని కోటీలు చేస్తానే 3 ఎకరాల అరవై భూములు పంచి మరి ఆ భూములు కూడా కొన్ని రాజశేఖర రెడ్డి పిల్లలు ఇచ్చిన భూములు కేసీఆర్ లాక్కున్నారు. కేసీఆర్ ఇచ్చిన భూములు మళ్ళీ ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాక్కునే పరిస్థితిలో ఉన్నారు. 1000 ఎకరాల భూములు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. 1000 ఎకరాల భూములు అసైన్మెంట్ భూములు ఉన్నాయి. 1000 ఎకరాల భూములు మీకు పడవబడి ఉన్న గుట్టలు రాళ్ళు రప్పలున్నాయి. అక్కడ మీరు గుళ్ళు కట్టుకోండి, గోపురాలు కట్టుకోండి, మీ ఆఫీసులు కట్టుకోండి, మీరు ఇంకా ఏమైనా కావాలనుకుంటే మీ సొంత భవనాలు కట్టుకోండి, మీ ఆస్తులు కాపాడుకోండి. కానీ ఇక్కడ వ్యవసాయ భూమి 2 కార్లు పండుతున్న పంటలు ఇక్కడ వ్యవసాయం చేసుకొని 10 గుంటలు 5 గుంటలు 3 గుంటలు అనేక ఉన్నటువంటి ఈ దళిత రైతుల్ని 2 కార్లు పండించుకొని ముక్తి కోసం భూమి కోసం మేము పోరాటం చేసి గత 47 ఉన్నటువంటి ఇందిరాగాంధీ మరి అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి పట్టాలు ఇస్తే మరి ఇప్పుడు లాక్కోవడం ఇది ధర్మం కాదు. మరి మంత్రి గారు మీకు విన్నవిస్తాం, మిమ్మల్ని కూడా మేము వచ్చి కలుస్తాం, లేదంటే ఉద్యమిస్తాం, అవసరం వస్తే మా ప్రాణాలు సైతం లెక్క చేయక ఈ పోరాటంలో భాగస్వాములు అవుతాం. ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మంత్రుల సాక్షిగా దళితుల భూమి ఒక్క కుంటమైన మా ప్రాణాలు పోరాడతారని చెప్పి మేము భావిస్తాము. మా బతుకుదారు మీద మీ బండలు కనుక వేస్తే మేము మా బండలు రేపు ఈ నియోజకవర్గం మీ ఒక్క ఓటు కూడా దళితులది పడవు మీకు రాదు. రాజ్యాధికార పీఠాల మీద కూర్చొని మా భూములు లాక్కోవడం కోసమా మీరు చేసే ప్రయత్నం? మా దళితులు మీకు వినతి పత్రాలు ఇస్తే కుడి చేతితో తీసుకొని ఎడ చేతిలో పిల్లలకి ఇస్తే వాళ్ళు చెట్టపుట్టలు వేసినటువంటి దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి దళిత మంత్రికి ఏదైతే ఉన్నారో ఇక్కడ మా సామాజిక వర్గం అని చెప్పి మేము గుడ్డలు దాచుకున్నటువంటి ఏదైతే బట్టి విక్రమార్క గారు వీటి మీద తక్షణం స్పందించకపోతే బట్టి విక్రమార్క కూడా మేము కలుస్తాం. జాతీయ కమిషన్ SC కమిషన్ తక్షణమే ఇక్కడికి వచ్చి SP కలెక్టర్ వచ్చి ఆ భూములను పరిశీలన చేసి ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో రంగుల పొలంలో భూములు కనుక లేకపోతే ఇక్కడికి వచ్చి తీసుకోండి. అదే ఏదైతే 1000 ఎకరాల భూములు ఉన్నాయో వాళ్ళ భూములు తీసుకోండి. మా దళితుల యొక్క 10 గుంటలు 5 గుంటల భూములు తీసుకుంటే ఏమొస్తుంది మీకు అని చెప్పి మేము తెలియపరచుకుంటూ ఈ ఉద్యమం ఇంతతో ఆగదు. ఇక్కడ హైకోర్టు స్టే ఇచ్చినప్పుడు కూడా అధికారులు వచ్చి అక్కడ సర్వే చేస్తా ఉన్నారు. అదే విధంగా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ రైతులు ఎవరైతే ఉన్నారో, అరే మీరు మా గవర్నమెంట్ ఉంది, మీరు ఎవరు అయ్యటానికి, మీరెవరు ఆపాలంటే ఆగటానికి మిమ్మల్ని తన్ని మీ మీద కేసులు పెట్టి మీ భూముల మీద లాక్కోడిపోతాం, గవర్నమెంట్ మాది అని చెప్పి రొమ్ములు చచ్చుకున్నటువంటి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖబర్దార్ హెచ్చరిక జారీ చేస్తాను. ఎవరైతే దళితుల జోలికి వస్తారో, ఎవరైతే దళితుల భూములు లాక్కోవాలని ప్రయత్నిస్తారో, ఎవరైతే దళితుల మీద ఏదన్నా ఏడాపేట మాటలు పెడితే ఎట్టాల్సిన చట్టాన్ని ఉపయోగించి మిమ్మల్ని జైలుకు పంపినాక మన మాల మహారాడు జాతీయ చర్చకు మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి తెలియపట్టుకుంటూ దళితుల్ని కాపాడించిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. మేము రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ లెటర్ ఇస్తాం. అదే విధంగా మా దళిత మంత్రులకి, అదే విధంగా గంటం వివేక్ వెంకటస్వామి గారికి కూడా మేము ఈ లెటర్ ఇస్తాం. అదే విధంగా మా యొక్క బట్టి విక్రమార్కి ఇస్తాం. MA మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తాం. తుమ్మల నాగేశ్వరరావు కూడా నేను స్వయంగా వచ్చి మంత్రికి లెటర్లు ఇస్తాం. మా దళితుల భూములు 1 సెంటు కూడా పోవటానికి వీడలేదు. అవసరం వస్తే మేము ఆమరణ నిరాదీక్ష చేసి మా భూములు కాపాడుకుంటాం. రైతుల పక్షాలను తెలియపరచుకుంటూ ముగిస్తా ఉన్నాం.
జై భీమ్! జై భీమ్! కాపాడుకుంటాం మా వ్యవసాయ భూములను, కాపాడుకుంటాం మా వ్యవసాయ భూములను, లాక్కోవద్దాం మా వ్యవసాయ భూములను, లాక్కోవద్దాం దళితుల వ్యవసాయ భూములను, గుళ్ళు గోపురాల కోసం మా దళితుల వ్యవసాయ భూములను, లాక్కోవద్దాం మా దళితుల వ్యవసాయ భూములను. కాపాడాలి ప్రభుత్వం మమ్మల్ని వెంటనే, కాపాడాలి ప్రభుత్వం వెంటనే. ఖబర్దార్ దళిత వ్యతిరేకులారా, ఖబర్దార్ దళిత వ్యతిరేకులారా. జై భీమ్! జై తెలంగాణ!